హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా మనం వినాయక చవితి ఫెస్టివల్ జరుపుకున్నాం కదండి. ఈ ఫెస్టివల్కి నేను ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ ప్రసాదాలన్నీ మా వెంచర్లోని వినాయకుడికి నైవేద్యంగా సమర్పించడానికి తయారు చేశాను. మరి లేట్ చేయకుండా నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మొదట ఒక బౌల్ తీసుకొని అందులో నేను 2 కప్స్ దాకా మైదా ఫ్లోర్ని యాడ్ చేసుకున్నాను. ఈ ప్లేస్లో మీరు 1 కప్ మైదా తీసుకొని 1 కప్ గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేను 2 కప్స్ మైదా తీసుకున్నాను. తగినన్ని వాటర్ పోసుకొని బాగా మెత్తగా నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేసి పెట్టుకున్న డౌకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి 30 మినిట్స్ నాననివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోనే 1 కప్పు దాకా సన్నగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి తురుముని లో ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ బాగా వేయించుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోనే 1 కప్పు దాకా తురిమిన బెల్లంని యాడ్ చేసుకోవాలి. బెల్లం కరగడం కోసం 1/4 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నేను బెల్లాన్ని పెద్ద ముక్కలుగా తీసుకున్నాను కాబట్టి 1 కప్పు దాకా యాడ్ చేశాను. మీరు చిన్నగా తరిగి తీసుకున్నట్లయితే 1/4 కప్పు దాకా యాడ్ చేస్తే సరిపోతుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఇప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవడానికి ఇలా కొద్దిగా చేతితో తీసుకొని రౌండ్ షేప్ బాల్ చేస్తే అది నీట్గా వచ్చినట్లయితే మనకు పర్ఫెక్ట్గా కొబ్బరి ఉండలు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టి ఉంచిన పిండిలో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని ఒక రౌండ్ షేప్ బాల్ లాగా చేసుకొని పొడి పిండిని చల్లుకుంటూ బాగా రోల్ చేసుకోవాలి. ఇలా ఈవెన్గా రోల్ చేసుకున్నాక నేను మోదకులని సేమ్ సైజులో రావడం కోసము ఒక గ్లాస్ని యూస్ చేస్తున్నాను. ఇలా చిన్నగా కట్ చేసుకున్న రేకుల్లోకి నేను ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ని ఒక చిన్న ఉండలాగా చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు వేళ్ళ మధ్యలో డిజైన్ ఇచ్చుకుంటూ ఇలా ప్రెస్ చేయాలి. వీటన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఒక బాండల్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ మీడియంగా ఉన్నప్పుడే మనం ముందే తయారు చేసి పెట్టుకున్న ఇలా మోదకాలన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. మంటను మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకుంటూ వీటన్నింటినీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన తీసుకోవాలి. మిగిలినవి కూడా ఇలానే వేయించుకోవాలి. నేను ఇందులో కొన్ని మోదక్ షేప్లో చేశాను, కొన్ని ఉండ్రాళ్ళ షేప్లో చేశాను. ఇదే స్టఫింగ్తోనే నేను బియ్యపిండితో కూడా కొన్ని మోదకాలని ప్రిపేర్ చేశాను. రవ్వ కేసరి లాగా ప్రిపేర్ చేసుకొనైనా కూడా మిడిల్లో ఈ స్టఫింగ్ని పెట్టుకొని మనం మోదకాలని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఈ కొబ్బరి తురుము స్టఫింగ్తోనే మనం చాలా రకాలుగా ప్రసాదాలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగాయి కదా, ఇప్పుడు ఆయిల్లో నుంచి పక్కకు తీసేసుకోవాలి. మిగిలిన స్టఫింగ్తో నేను కొబ్బరి ఉండల్ని ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇన్ కేస్ ఈ స్టఫింగ్ మీకు గట్టి పడినట్లయితే లో ఫ్లేమ్లో కొద్దిగా హీట్ చేసుకుంటే వీటిని ఉండలు చుట్టుకోవడానికి ఈజీగా వస్తాయి. అంతేనండి, మనకు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. ఇలా ఒకే రకమైన స్టఫింగ్తో మనము టైం లేనప్పుడు తొందరగా ఇలా రకరకాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.